ఎవరైనా మీ ఇంట్లోకొచ్చేసి దొంగతనం చేసేసి మిమ్మల్ని చితకబాది మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను చెరపడానికి ప్రయత్నిస్తే మీరు ఊరుకుంటారా చెప్పండి? ఊరుకుంటారా? ముద్దు పెడతారా దొంగకి? తరిమేసి ఎలగొడతారా లేదా? ప్రస్తుతం ట్రంప్ కూడా అదే పని చేస్తున్నాడు. ట్రంప్ నిజమైన దేశభక్తుడు. అమెరికా ఆయన పెద్దన్న కావచ్చు, ప్రపంచానికి పెద్దన్న కావచ్చు, కానీ ఆయన ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలిచి అనేసి ఊరికే అన్నారు కదా. ప్రస్తుతానికి అమెరికాకు తగిలినటువంటి గాయాన్ని తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ట్రంప్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, జాగ్రత్తగా వినండి. అమెరికాలో ఒక ఫ్యామిలీలో భర్త భార్య ఉన్నారు. శరణార్థులు వచ్చారు. ఇద్దరు వచ్చేసేసి దయచేసి మాకు స్థావరం కల్పించండి, మేము పొద్దున్న లేచి వెళ్తామని చెప్పేస్తే అందులో భర్తకి ఇష్టం లేదు. అయినా కూడా భార్య కరుణతో వాళ్ళని ఇంట్లోకి రప్పించేసింది. వాళ్ళకు కాస్త ఉన్నది తిండి పెట్టేసిన తర్వాత వాళ్ళకు దుప్పట్లు ఇచ్చేసి పడుకోమని చెప్పేసింది. వాళ్ళు కాసేపు తర్వాత మాకు ఈ నేల మీద పడుకోవటం ఇష్టం లేదు, కొంచెం మాకు బెడ్ కావాలని చెప్పేస్తే సరేలే అనేసి బెడ్ కూడా ఇచ్చేసింది ఆవిడ. ఈ లోపల భర్త కొంచెం నుసుగ్గుంటున్నాడు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మాకు హీటింగ్ సరిపోవట్లేదు, కొంచెం హీటింగ్ పెంచమనేసి చెప్తున్నాడు. వాళ్ళు చెప్తుంటే భర్తకు కొంచెం కోపం వచ్చేసేసింది. అయినా సరే హీటింగ్ పెంచేసింది భార్య. మళ్ళీ పొద్దున్న సమయంలో అందులో ఒక అతను భర్తను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, అందులో ఒక అతను ఆ భార్యను మానభంగం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి. కానీ ఆ ఇంట్లో కెమెరాలు ఉండటం వల్ల ఆ కెమెరా అనేది సెక్యూరిటీ వాళ్ళకు డైరెక్ట్ కనెక్షన్ ఉండటం వల్ల వెంటనే పోలీసులు వచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. సో ఇక్కడ స్టోరీ వినండి. భర్త ఇక్కడ రిపబ్లికన్, భార్య డెమోక్రాట్స్. అంటే ఇప్పటిదాకా డెమోక్రాట్స్ అందరూ కూడా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను అమెరికాలోకి స్వాగతించారు. వాళ్ళకి తిండి పెట్టారు, బట్టలు ఇచ్చారు, ఉండటానికి నివాసం కల్పించారు, ఇవన్నీ చేస్తున్నారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పాకిస్తాన్ నుంచి వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అన్డాక్యుమెంటెడ్ పీపుల్కి న్యూయార్క్లో ఒక పెద్ద భవనము, దానికి డెమోక్రాట్స్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు దాదాపు మిలియన్స్ కొద్ది డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళకి తిండి బట్ట ఉండడానికి అన్నీ పోషిస్తుంటే వాళ్ళు ఉన్నటువంటి కొంతమంది టెర్రరిజం సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందండి? నేను నీకు తిండి పెట్టాను, ఫ్రీగా బట్ట ఇచ్చాను, నీకు ఉండడానికి ఇల్లు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు, రైట్? సో అంతేకాదండి, మీరు ఒక బాధపడుతున్నటువంటి తల్లి క్లిప్ చూడండి. Two Venezuelan migrants are under arrest in Houston, charged with murdering 12-year-old Jocelyn Nungaray. They took away my firstborn. I was a teen mom. She's who helped me grow, mature. Immigration authorities say the suspects crossed the border. చూశారు కదా, అక్కడ 14 సంవత్సరాల బాలికను వాళ్ళు ఎత్తుకెళ్ళి 9 రోజులుగా మానభంగం చేసి అమ్మాయిని చంపేశారు. ఇప్పుడు తల్లి బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? అంతేకాదండి, రీసెంట్గా న్యూయార్క్ సబ్వే స్టేషన్లో ఒక అతను ఒక స్త్రీ పైన నిప్పులు పోసేసేసి అమ్మాయిని కాల్ చేసి కాలుతుండగా ఆయన ఎదుటిగా అక్కడే నిల్చొని చూస్తున్నాడు. Sorry to his family. This is a person right here. Oh shit. Oh shit, bro. Yo. Fuck. Oh no. ఇప్పుడు చెప్పండి ఏమనాలి అతన్ని? వీళ్ళు ఇంతే కదండి, ఇళ్లను దొంగతనం చేస్తున్నారు, ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు, ఇళ్లలో ఉన్న వాళ్ళని కొట్టేసేసి ఇంట్లో ఉన్నటువంటి వాటిని ఎత్తుకెళ్తున్నారు, ఆడవాళ్ళను రేప్ చేస్తున్నారు. ఒక్లహోమా సిటీలో 5 పిల్లల తల్లినండి, పాపం 5 పిల్లల తండ్రిని మానభంగం చేసి చంపేశారు. An undocumented immigrant from El Salvador was arrested in Oklahoma. Police say he raped and murdered Rachel Morin, a mother of 5 from Maryland. ఇలా చెప్పుకునేవి కొన్ని, చెప్పుకోలేని చాలా ఉన్నాయి. అసలు ఎన్ని చేస్తున్నారో మాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే మేము ఇక్కడ వింటున్నాం కాబట్టి. ఓకే, సో వీళ్ళు చేస్తున్నటువంటి మానభంగాలు, హత్యలు, రేపులు, దొంగతనాలు, టెర్రరిజం యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎలక్షన్ తీసుకున్న తర్వాత రీసెంట్గా కొద్ది రోజుల క్రితం
అంటే జస్ట్ 2 days ago ప్రెస్ సెక్రటరీ బయటకు వచ్చి చెప్పేసింది, ఇవన్నీ చేస్తున్నారు, మేము ఎలా వాళ్ళని స్వాగతించాలి అనేసి. అందువలన ట్రంప్ చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఫస్ట్ అమెరికా కుటుంబానికి ఒక గాయం తగిలింది, దాన్ని మనం మార్చాలి, తర్వాత మనం చూసుకుందాం అనేసి ఏ మాత్రం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కనిపించినా సరే, అన్డాక్యుమెంట్స్ వాళ్ళు కనిపించినా సరే, వాళ్ళకు నేర చరిత్ర ఉంటే వెంటనే పంపించేస్తుంది. ఇప్పుడు రీసెంట్గా కొలంబియాకు ఈ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా వాళ్ళు కొలంబియాకు పంపించేస్తే వాళ్ళకి తిరిగి మేము తీసుకోమని మేము ల్యాండ్ కానివ్వమని చెప్పేస్తారు. కానీ ట్రంప్ వాళ్ళు ఇన్వాల్వ్ కావటం వల్ల వాళ్ళు ఒప్పుకొని మేమే ఫ్లైట్స్ పంపిస్తాం మా సిటిజన్స్ తీసుకెళ్ళడానికి. వాళ్ళకి మన టీవీ మీడియాలలో కూడా చాలా విపరీతంగా ట్రంప్ పైన వ్యతిరేకత చూపించారు. ట్రంప్ కర్కశకుడు, ఏమాత్రం దయలేని వ్యక్తి అనేసి రకరకాలుగా చెప్తున్నారు. ఆ యొక్క మాస్ డిపోర్షన్ సమయంలో ఎయిర్ క్రాఫ్ట్లో వాళ్ళకు చైన్లు వేసేసి కనీసం బాత్రూమ్ ఉపయోగించుకోకుండా, దాహం నీళ్ళు ఇవ్వకుండా, ఏసీ లేకుండా వాళ్ళని పంపించేశాడు అనేసి అంటున్నారు. ఒకసారి మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, చట్టపరంగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే అమెరికాలో ఎంటర్ అవుతున్నారో ఈజ్ ఎ క్రిమినల్, షీఈస్ ఎ క్రిమినల్, దట్ ఈస్ ద రూల్ అండి. సో క్రిమినల్ ఏ డిగ్రీ తర్వాత వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళకు ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఓకే, ఇక్కడ ఇప్పుడు మీ దేశం ఉందనుకోండి, ఏ దేశం ఉందనుకోండి, ఈ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, ప్రెసిడెంట్ అయినా సరే, వాళ్ళ దేశంలోకి ఎవరైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేసేసి ఈ రకంగా పనులు చేస్తూ ఉంటే మీరు ఊరుకుంటారా చెప్పండి? ఎవ్వరు ఊరుకోరు. ఫర్ ఎగ్జాంపుల్గా మన తెలంగాణ రాష్ట్రంకి బీహార్ వాళ్ళు వచ్చేసి కొంతమంది ఎన్ని దొంగతనాలు, హత్యలు, మరమగలు చేయట్లేదండి, పట్టుకుంటున్నారా, అరెస్ట్ చేస్తున్నారు కదా, ఇది అంతే. సో ఈ దేశానికి చాలా పెద్ద గాయం తగిలింది. అందువలన ట్రంప్ చాలా సీరియస్గా తీసుకొని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎలక్షన్స్లో గెలిచి ప్రజలందరూ దాన్ని స్వాగతించారు. ఎందుకంటే ఇప్పుడు దాకున్నటువంటి కొన్ని గవర్నమెంట్లు వలన చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కు వచ్చారు, విచ్చలవిడిగా వచ్చారు. సో చెప్పుకుంటూ పోతే ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయండి. నేను కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ద్వారా, బట్ ఇప్పుడు పెద్ద అవసరం లేదనుకోండి. అందువలన సో ట్రంప్ చాలా సీరియస్ తీసుకొని మాస్ డిపోర్టేషన్ అనేది మొదట ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం. ఎక్కడ అసలు న్యూయార్క్లో ఎక్కడ పడితే అక్కడ అన్ని జరుగుతూ ఉన్నాయన్నట్టు. అసలు ఆల్రెడీ చాలామంది ట్రంప్ ఎలక్ట్ కాగానే వెళ్ళిపోయారు చాలామంది. ఇప్పుడు ఇంకా కూడా మనల్ని పట్టుకోలేడు అనేసి అనుకుంటున్నారు, కానీ ఈ ఐస్ ద్వారా వీళ్ళు పట్టుకొని చక్కగా వాళ్ళని పంపించేస్తున్నారు. సో దీని వలన ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మన ఇల్లును చక్కబెట్టుకోవాలండి. ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత అదే ఇంట గెలిచి రచ్చ గెలిచి అంటారు కదా. సో ట్రంప్ చేస్తున్నటువంటి పని అదే. ప్రస్తుతం అమెరికాను ఆయన చక్కబెట్టుకుంటున్నాడు, తర్వాత ఆయన మిగతా కార్యక్రమాలు చూస్తాడు. ట్రంప్కి ఆ శక్తి ఉంది. సో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలలో కొన్ని అంత ప్లెజర్గా లేకపోయినప్పుడు కూడా, అంత సంతోషపరచినప్పుడు కూడా ఈ నిర్ణయం అనేది అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఆల్ ఇమిగ్రెంట్స్ ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే అనేసి దయా కారణం అనేది ఇప్పుడు అవసరం లేదు. ఓకే, సో అందువలన ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేనైతే సమర్థిస్తున్నాను. మరి మీరు ఏమంటారు, సమర్థిస్తున్నారా లేదా? సో మీకు తోచినటువంటి కామెంటు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.